సంస్థ వచ్చే 3 ఏళ్లలో 250 కోట్ల పెట్టుబడులతో తెలంగాణలో పరిశ్రమలు నెలకొల్పుతుందని మంత్రి దూదిలి శ్రీధర్ బాబు తెలిపారు. పలు దిగ్గజ కంపెనీలకు ఎలక్ట్రానిక్ వినిమయ వస్తువులు, విడిభాగాలు అందించే ఆ సంస్థ ప్రతినిధులతో మంత్రి సమావేశమయ్యారు. మంత్రికి సంస్థ ప్రతినిధులు తమ పెట్టుబడుల ప్రణాళికలు వెల్లడించారు. దీంతో 1000 మందికి ఉద్యోగాలు లభిస్తాయని శ్రీధర్ బాబు చెప్పారు. అంబర్ రిసోర్జెట్ సంస్థకు ప్రభుత్వ పరంగా కూడా అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు ఆయన. అంబర్ రిసోర్జెట్ సంస్థ దేశంలోని పలు కంపెనీల కోసం ఏసీలు, అత్యాధునిక వాషింగ్ మిషన్స్, డిష్ వాషర్లు, పారిశ్రామిక ఎయిర్ కండిషనర్లను ఉత్పత్తి చేసి అందిస్తూ ఉందని శ్రీధర్ బాబు వివరించారు. అలానే త్వరలో అత్యాధునిక ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డుల ఉత్పత్తి కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తుందని చెప్పారు. వందే భారత్ రైళ్లు, మెట్రో రైళ్ల ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థలతో పాటు బస్సులు, డిఫెన్స్ వాహనాలు, పారిశ్రామిక అవసరాలకు ఎయిర్ కండిషనర్ల తయారీలో అంబర్ ఎంటర్ప్రైజెస్కు మంచి పేరుందని ఆయన తెలిపారు. దేశవ్యాప్తంగా ఉత్పత్తి యూనిట్లు ఉన్న అంబర్ హైదరాబాద్ను గమ్యస్థానంగా ఎంచుకున్నందుకు అభినందనలు చెప్పారు ఆయన. ఈ భేటీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ సహా పలువురు అధికారులు దీంట్లో పాల్గొన్నారు.